ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. గతంలో ఉన్న ఓట్లలో వివిధ కారణాల వల్ల దాదాపు 44,89,488 ఓట్లను అన్కనెక్టబుల్ జాబితా కింద గుర్తించి తొలగించారు. 3,71,00,000 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 4,16,00,000 ఓటర్లలో 89.22% మంది ఫారాలు ఇచ్చారు. 15,22,000 మందిని మృతులుగా గుర్తించారు. 22,30,000 మంది శాశ్వతంగా మారినట్లు నిర్ధారించారు. 7,37,000 మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్లు తేల్చారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారి పేరు ఒకే చోట కొనసాగించారు. ఇక నిజమైన ఓటర్లు ఫామ్ 6 తో మళ్లీ నమోదు చేసుకునే అవకాశం ఉంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. నోటీస్, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని అధికారులు తెలిపారు. అర్హులైన ఎవరూ ఓటు హక్కును దూరం కాకూడదనే నిర్ణయానికి సీఈ కట్టుబడి ఉందని సీఈఓ తెలిపారు. ఇక అనర్హులు చేరకుండా పారదర్శకత ప్రక్రియకు కట్టుబడి ఉన్నామన్నారు.